తొలి మహిళా ఆర్థిక మంత్రిగా అరుదైన రికార్డు. మోదీ కీలక వ్యాఖ్యలు. భారత రాజకీయ ప్రస్థానంలో ఒక మహిళా శక్తి అరుదైన రికార్డును లిఖించింది. దేశ ఆర్థిక రథసారథిగా నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుండడం యావత్ భారతావని గర్వించదగ్గ విషయం. పార్లమెంటరీ చరిత్రలో ఇది ఒక చారిత్రక ఘట్టం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించిన ఈ సందర్భం మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అసలు ఈ రికార్డు ప్రాముఖ్యత ఏంటి? దేశ ఆర్థిక ప్రయాణంలో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? వివరంగా తెలుసుకుందాం. పార్లమెంటరీ చరిత్రలో సువర్ణ అధ్యాయం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత పార్లమెంటరీ చరిత్రలో సరికొత్త చరిత్రను సృష్టించారు. వరుసగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా గతంలో ఉన్న అనేక రికార్డులను ఆమె అధిగమించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది కేవలం ఒక వ్యక్తిగత సాధన మాత్రమే కాదని, దేశం గర్వించదగ్గ మైలురాయి అని కొనియాడారు. ఒక మహిళగా దేశ ఆర్థిక రంగాన్ని ఇన్నేళ్ల పాటు సమర్థవంతంగా నడిపించడం, నిలకడైన నిర్ణయాలతో వ్యవస్థను బలోపేతం చేయడం ఆమె పరిణితికి నిదర్శనం. గతంలో మొరార్జీ దేశాయ్ వంటి దిగ్గజాలు సృష్టించిన రికార్డుల సరసన ఇప్పుడే ఆమె పేరు కూడా చేరింది. ఆర్థిక స్థిరత్వం, మహిళా నాయకత్వం. నిర్మలా సీతారామన్ పదవీ కాలంలో దేశం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుండి ఉక్రెయిన్, రష్యా యుద్ధం వరకు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆమె కీలక పాత్రని పోషించారు. ఆమె ప్రవేశపెట్టిన వరుస బడ్జెట్లు మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, సామాన్యుల సాధికారతపై దృష్టిని సారించాయి. వరుసగా 9 బడ్జెట్లు అంటే అది కేవలం అంకెలు, లెక్కల సమర్పణ మాత్రమే కాదు అని గుర్తుంచుకోవాలి. అది ఒక దేశ ఆర్థిక ప్రయాణంలో ఉన్న నిలకడకు, నాయకత్వంపై గల నమ్మకానికి చిహ్నం. నిర్మలా సీతారామన్ సాధించిన ఈ అరుదైన ఘనత రాబోయే తరాల మహిళలకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. అత్యంత సంక్లిష్టమైన ఆర్థిక శాఖను ఎన్నేళ్ల పాటు నిర్వహించడం ఆమె సమర్థతకు నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగా ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఎంత బలంగా ఉందో చాటి చెబుతోంది. రాబోయే బడ్జెట్ ద్వారా ఆమె దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు ఎలా తీసుకెళ్తారో చూడాలి. రికార్డులు సృష్టించడం ఒక ఎత్తైతే, వాటి ద్వారా దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించడం మరో ఎత్తు. ఈ దిశగా ఆమె ప్రయాణం అభినందనీయం. మహిళలందరికీ ఇది ఒక గర్వకారణం. మరి ఈ బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టబోతున్నారని అంతా భారత్తో కలిపి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం ఇది. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి మండలిలో రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించిన తొలి మహిళ. 1980 నుంచి 1982 వరకు ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ రక్షణ శాఖను నిర్వహించారు. సాధారణ సేల్స్మ్యాన్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి తాజాగా అత్యంత కీలకమైన దేశ రక్షణ మంత్రి స్థాయికి ఇందిరాగాంధీ తర్వాత ఎదిగిన రెండవ వ్యక్తి. నచ్చినట్లయితే లైక్ చేయండి, పూర్తి స్థాయిలో దేశ రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టిన తొలి మహిళ సీతారామన్ కావడం విశేషం. నిర్మలా సీతారామన్ 2019 నుండి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరుసగా 9వసారి కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తొలి ఆర్థిక మంత్రి మహిళ కూడా ఆవిడే గుర్తింపు పొందారు. ఆమె 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు కూడా. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.